నమస్కారం. ఈనాటి శుభోదయ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రమణి. నల్లమల కొండల నడుమ ఆధ్యాత్మిక ప్రశాంతతను వెదజల్లుతూ కనిపించే పవిత్ర పుణ్యక్షేత్రమే యాగంటి. ఎత్తైన కొండలు, పురాతన గుహలు, స్వచ్ఛమైన పుష్కరిణి, శిల్పకళా వైభవంతో అలలారే ఆలయం యాగంటి ప్రత్యేకత. ఉదయ వేళల్లో కొండలపై నుంచి జారిపడే మంచు తెరలు, పక్షుల కిలకిలా రావాలు కలిపి భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తాయి. ప్రకృతి తన అందాలన్నింటినీ ఒకే చోట చేర్చి భక్తులకు కానుకగా అందించిన యాగంటిపై శుభోదయ కార్యక్రమంలో తెలుసుకుందాం.
తెలుగు నేలపై అత్యంత పేరున్న శైవ క్షేత్రాలలో యాగంటి ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో బనగానపల్లెకు 13 కిలోమీటర్ల దూరాన ఈ క్షేత్రం కొలువై ఉంది. నల్లమల కొండల మధ్య ఉన్న ఈ దేవాలయం ప్రకృతి అందాలతో అలలారుతోంది. ముందుగా యాగంటి దేవాలయం చరిత్రను తెలుసుకుందాం. యాగంటి దేవాలయం 15వ శతాబ్దంలో హరిహర పుక్కరాయ పాలనలో నిర్మించబడినట్లు చారిత్రాత్మక ఆధారాలు చెబుతున్నాయి. తరువాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఈ దేవాలయం అనేక దశాబ్దాలుగా భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. ఈ క్షేత్రానికి యాగంటి అనే పేరు రావడం వెనుక ఒక పురాణ కథ ఉంది. మహర్షి అగస్త్యుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావించాడని చెబుతారు. అయితే విగ్రహం బొటనవేలి గోరు విరిగిపోవడంతో ప్రతిష్ఠ జరగలేదు. ఆ తర్వాత పరమేశ్వరుని ఆరాధించి ఉమామహేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడని పురాణం చెబుతోంది. మరో జానపద గాథ ప్రకారం చిట్టెప్ప అనే శివభక్తుడు పూర్వం శివుడి కోసం ఇక్కడ తపస్సు చేశాడట. కొన్నాళ్లకు అతనికి ఒక పెద్ద పులి కనిపించగా పరమేశ్వరుడే పులి రూపంలో వచ్చాడని భావించి సంతోషంతో నేకంటి నేకంటి అని కేకలు వేశాడట. అదే కాలక్రమంలో యాగంటి అయిందని చెబుతారు. ఈ ఆలయంలో శివపార్వతులు ఒకే శిలలో చెక్కబడిన రూపంలో దర్శనమిస్తారు. సాధారణంగా శివాలయాల్లో శివలింగం ప్రధానంగా ఉంటే యాగంటిలో మాత్రం ఉమామహేశ్వరుల విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉంటోంది. ఈ విగ్రహం ఎంతో అందంగా భక్తిని కలిగించేలా ఉంటుంది. యాగంటి క్షేత్రంలో అత్యంత ప్రసిద్ధి చెందినది నంది విగ్రహం. ఈ నందీశ్వరుని విగ్రహం సంవత్సరానికి కొద్దిగా పెరుగుతోందని భక్తుల నమ్మకం. ప్రస్తుతం నంది చుట్టూ ప్రదక్షిణ చేయటానికి కూడా స్థలం తగ్గిపోయిందని చెబుతారు. అందువల్ల దీనిని పెరుగుతున్న నందిగా పిలుస్తారు. ఈ అద్భుతాన్ని చూడటానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. యాగంటిలో ఉన్న అగస్త్య గుహకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహర్షి అగస్త్యుడు ఇక్కడ తపస్సు చేసినట్లు చెబుతారు. కొండపై ఉన్న ఈ గుహను చేరుకోవడానికి మెట్లు నిర్మించారు. గుహలోని ప్రశాంత వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. యాగంటి ప్రాంతంలో మరో ముఖ్యమైన గుహ వెంకటేశ్వర గుహ. ఈ గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటూ భక్తులను ఆకర్షిస్తోంది. దేవాలయం సమీపంలో ఉన్న పుష్కరిణి యాగంటి క్షేత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ. కొండల మధ్య నుంచి సహజ సిద్ధంగా నీరు వచ్చి ఈ పుష్కరిణిలో చేరుతోంది. సంవత్సరమంతా నీరు ఉండటం దీని విశేషం. భక్తులు ఈ పవిత్ర జలంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. యాగంటి దేవాలయం విజయనగర శిల్పకళకు అద్భుత ఉదాహరణ. ఆలయ గోపురాలు, మండపాలు, స్తంభాలు, శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. రాతిపై చెక్కిన కళాఖండాలు అప్పటి శిల్పుల ప్రతిభను తెలియచేస్తాయి. యాగంటిలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. కార్తీక మాసం, శ్రావణ మాసం రోజులలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. యాగంటి క్షేత్రాన్ని దర్శిస్తే మానసిక ప్రశాంతత లభిస్తోందని భక్తులు విశ్వసిస్తారు. ప్రకృతి అందాలు, కొండలు, గుహలు, పవిత్ర వాతావరణం భక్తులను ఆధ్యాత్మికంగా ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ క్షేత్రాన్ని శైవ భక్తుల పవిత్ర యాత్రా స్థలంగా భావిస్తారు. యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ చరిత్ర, పురాణం, ఆధ్యాత్మికత కలిసిన అద్భుత పుణ్యక్షేత్రం. పెరుగుతున్న నంది, పవిత్ర గుహలు, సహజ పుష్కరిణి, విజయనగర శిల్పకళ ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. భక్తి, ప్రశాంతత, ప్రకృతి అందాలను ఒకేసారి ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా యాగంటి క్షేత్రాన్ని దర్శించాలి.
ఇవాల్టి శుభోదయ కార్యక్రమం. రేపటి శుభోదయ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జేటీవీ న్యూస్, జనం కోసం జగతి కోసం.